కర్స్ సిరీస్లో మీరు యేసు ప్రభు దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఇక ఒక వర్స్ చెప్తున్నా చూడు. మత్తయి 24:48 రాసుకోండి. యేసు ప్రభు వస్తే నీవు తాగి ఉంటే ఏమవుతుందో చూడరు. ఇక్కడ యేసు ప్రభు వచ్చిన తర్వాత బూర శబ్దము ఉంటే మీరు తాగి ఉన్నారు అనుకో, ఏమవుతుంది చూడండి. ఇక్కడ చదవండి. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటే తినుతూ నా యజమాని, మన యజమాని ఎవరు? యజమాని ఎవరు? యజమాని 2000 సంవత్సరాలు అయిపోయింది, ఏడొస్తాడు, లేట్ అయిపోయింది. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ నెక్స్ట్ చదువు. ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. ఎక్కడ పోతారంట? యేసుప్రభు వస్తలేడు అని చెప్పేసి ఏం చేస్తారు వీళ్ళు? తాగుతున్నారు, తింటున్నారు. తిండిపోతులు, తాగుబోతులు. ఎక్కడ? కొత్త నిబంధనలు ఇది. దేవుడు యేసుప్రభు చెప్తుడు. యేసుప్రభు రాకముందు ఈ చాప్టర్ అంతా సెకండ్ కమింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. 24 మాథ్యూ యేసుప్రభు రాకముందు ఏమేమి జరుగుతాయో ఆ చాప్టర్లు ఉన్నాయి, అన్నీ చదువుకోండి మీరు. కానీ ఇప్పుడు మనం ఈ కర్స్ సిరీస్ తాగుబోతుల గురించి అంటున్నాం కాబట్టి ఇక్కడ తాగుబోతోళ్ళు, తిండిబోతోళ్ళు యేసుప్రభు వస్తలేడు అని కూర్చున్నారంట. అలా గత ఏమైంది? ఎక్కడ పోతారు వాళ్ళు? పన్నులు. అక్కడ ఏడ్పును. ఎక్కడ ఏడుపు ఉంటుంది? ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. ఎక్కడ ఏడుపు, పండ్లు కొరుకుడు ఎక్కడ ఉంటుంది? నరకంలో ఉంటుంది. యేసుప్రభు వస్తలేడు అని మీరు వెయిటింగ్ చేసిర్రు అనుకో, ఏమవుతుంది? తాగుకుంటా తినుకుంటుంటే తాగుబోతోళ్ళు, తిండిపోతోళ్ళు నరకంలో ఎండ్ అవుతారంట యేసుప్రభు రాకముందు. ఓకేనా? జెరమయా 35:2. నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాటలాడి యెహోవా మందిరములోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవీయగా, నేను ఇర్మియా కుమారుడను యజన్య మనుమడనైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకొని వచ్చి తిని. ఇక్కడ స్టోరీ ఏందనంటే, ఈ రేకాబీయులు ఏం చేసిర్రంటే ద్రాక్షారసం ఇస్తే, కింద తాగితే మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం, ద్రాక్షారసం ఇస్తే వాళ్ళు తాగనందుకు దేవుడు ఏం చేసినట్ట, వాళ్ళన్నీ బ్లెస్ చేసినట్ట రేకాబీయులను. కింద మొత్తం రాసుకోండి, మీరు ఆ వర్సెస్ రాసుకోండి. 14 వరకు కింది వరకు చదువుకుంటే మీకు అక్కడ రాసి ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే మీరు తాగుతారో శాపం వస్తుంది, తాగకపోతే బ్లెస్సింగ్ వస్తుంది. ఇక్కడ వీళ్ళు తాగలేదు, మద్యము తాగలేదు కాబట్టి వాళ్ళకు బ్లెస్సింగ్ వచ్చింది. ఎజికియల్ 44:21. లోపటి ఆవరణములో చొచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఏ యాజకుడును ద్రాక్షారసము ఏ క్రైస్తవుడు, యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఎవరు కూడా పానము చేయకూడదు, మత్తు పదార్థాలు తాగొద్దు. అర్థమైందా? లోపలికి రాకముందు అనంటే మందిరంలో రాకముందు అంటే మందిరం బయట తాగొచ్చా? మందిరం ఎక్కడుంది? నువ్వే మందిరం, నాలో కాదు, నేనే మందిరం. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద టెంపుల్ ఇన్సైడ్ మీ అంటలేదు, అది నాలో టెంపుల్ ఉంది అంటుందా? ఏమంటుంది? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పాత నిబంధనలో హోలీ స్పిరిట్ దేవుడు వాళ్ళలో లేడు, మనుషులలో లేడు. దేవుని మందిరంలోనే మాత్రము దేవుని సన్నిధి ఉంది.
ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆ మందిరంలో పోయినప్పుడు తాగిపోదెవరు అంటున్నాడు. ఇప్పుడు ఆ మందిరం ఎవరు? నువ్వే ఆ మందిరం. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అర్థమవుతుందా? తాగొచ్చా? గుట్కా తినొచ్చా? కొంచెం టేస్ట్ చేయొచ్చా? ఒక్క చుక్క ఒక్కటి తాగొచ్చా? డ్రగ్స్ తీసుకోవచ్చా? హోషియా 4:11 వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను, ద్రాక్షారస విస్కీ బ్రాండి మత్తు పదార్థాలు తాగినప్పుడు మద్యపానము చేతను వారు మతి చెడిది. ఏమైంది? యోవేలు 1:5 మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ఏం చేయాలా? మత్తులు దాగినోళ్ళు, డ్రంకర్డ్స్, రాసుకోండి మంచిగా, ఫాస్ట్గా రాసుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, మీకు వచనాలు ఇస్తున్నా. ఆ వచనాలు మిమ్మల్ని మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకొని మీరే మెడిటేషన్ చేసుకొని అరే అని చెప్పి చూసుకోండి. చాలా రోజుల నుంచి చెప్తున్నా. జోయల్ 1 చెప్పు 5. మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి. ద్రాక్షారస పానము చేయువారలారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా. ఓకే, ఏమైతుంది ఇక్కడ? దేవుడు తీర్పు తీరుస్తాడంట. తాగుబోతులకు ఏం తీస్తాడు? తీర్పు, జడ్జిమెంట్. ఓకేనా? రాసుకోండి. తీర్పు తీరుస్తాడు, జడ్జిమెంట్. ఇంకోటి హబక్కు, కొంతమంది సిగరెట్లు, గుట్కాలు, డ్రింక్స్ ఇస్తారు కదా, వాళ్ళకు చూడండి. హబక్కు 2:15. హబక్కు 2:5 చదవండి. 2:5 ఫస్ట్, తర్వాత 15. హబక్కు 2:5 చదువు ఫాస్ట్. మరియు ద్రాక్షారసము మోసకరము తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అట్టివాడు పాతాళమంతా విశాలముగా ఆశ పెట్టును. ఏమైంది? పాతాళమంతా విశాలంగా ఆశ. ఓకేనా? నెక్స్ట్. మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరచుకొనుచు సకల జనులను 2:15 తన పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ. తాగుబోతులుగా చేసేవారికి ఏమొస్తుందంట? నువ్వు తాగుబోతులుగా ఎవరికైనా చేస్తే, ఎవరికైనా గుట్కాలు ఇస్తే, ఎవరికైనా సిగరెట్ ఇస్తే, దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు ఇక వీడు ఉచ్చులో పడ్డాడు, వాడు కూడా ఫినిష్ అయిపోతాడు. ఇద్దరికి శ్రమ. 16 కూడా చదువు. ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు. నీవును త్రాగి నీ మానము కనపరుచుకొందువు. ఏమంట? నువ్వు తాగుతున్నావు, వేరేళ్ళకి ఇస్తున్నావు, నువ్వు వేరేళ్ళకి ఇచ్చి ప్రాబ్లం చేసుకుంటున్నావు. నిన్ను నీ మానాన్ని నువ్వే తీసుకుంటున్నావు అంట. తాగుతే ఏమవుతుంది? నీ మానాన్ని, నీ సిగ్గును నువ్వే తీసుకుంటున్నావు అంట. సిగ్గు తీసుకోవాలా? మీరు అందరూ సిగ్గు తీసుకోవాలంటే తాగుర్రి, అదే అంటుంది అది. ఎవరైతే మా జీవితంలో మాకు అవసరం లేదు, మా జీవితం అని అంటే తాగితే అయిపోతుంది, ఫినిష్. 1 Corinthians 5:11.
ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయ్యియున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. ఆల్రెడీ మనం ఇది మొన్న కూడా చదివినాం. సాంగత్యం, అసోసియేషన్, ఫ్రెండ్షిప్ చేయొద్దు. ఓకేనా? నెక్స్ట్ 6th చాప్టర్, 1 Corinthians 6 chapter 10. ఇది చూడండి ఎంత డేంజర్ ఉన్నది. ఇది యేసు ప్రభువుని మేము నమ్ముకున్నాం, యేసు ప్రభువుని నేను ప్రేయర్ చేస్తున్నా, కానీ రోజు తాగుతున్నా, నేను రోజు సిగరెట్ తాగుతున్నా, రోజు యూట్యూబ్లు సినిమాలు చూస్తున్నా, సీరియళ్ళు చూస్తున్నా. వాళ్ళకేమవుతుందో చూడండి ఇక్కడ. దొంగలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను. ఎంతమంది దూషిస్తున్నారు ఒక్కొక్కళ్ళని? ఎంతమంది నన్ను దూషిస్తున్నారు? మనసులా దూషిస్తుర్రు, సైలెంట్గా దూషిస్తుర్రు, ఓపెన్గా దూషిస్తుర్రు, నేను లేనప్పుడు దూషిస్తుర్రు, ఫోన్లో మీ వాళ్ళకు దూషించుకుంటున్నారు. ఎంతమంది చేస్తుర్రు అట్లా? అది చేసిన వాళ్ళు ఏమైతే చూడండి. దోచుకుని వాళ్ళందరూ దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అయ్యా, పరలోకానికి వెళ్ళరంట. పరలోకానికి వెళ్దామా, నరకానికి వెళ్దామా? మరి ఇగో ఈ లిస్టులో ఉన్నోళ్ళు పోరంట. మళ్ళీ నో ఎంట్రీ. మత్తు పదార్థాలు, దొంగలు, దూషకులు, తిట్టుకునేటోళ్ళు, అంటే మిమ్మల్ని తిట్టేటోళ్ళు, నన్ను తిట్టేటోళ్ళు, స్టాఫ్ని తిట్టేటోళ్ళు, పాస్టర్లను తిట్టేటోళ్ళు, ఇలాంటి ఉంటారు కదా, వాళ్ళందరూ నో ఎంట్రీ. రాసుకోండి. 1 Thessalonians 5th chapter verse 6-7. తాగుబోతులు, మత్తు పదార్థాలలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు? మత్తులో ఉన్నవారు రాత్రివేళ రాత్రిల చీకటి మత్తుగా ఉందురు. చీకటి దేశము, చీకటి ప్రదేశం లాగా, చీకటి సంబంధులు లాగా. చీకటి సంబంధంలో, చీకట్లో ఏముంటాయి? రాత్రిలో ఏం కనిపిస్తుంటాయి మీకు? దయ్యాలు. చీకట్లో మీరు మత్తుగా ఉంటే దేనికి సంబంధం? చీకటి రాజ్యానికి, దయ్యాలకు. మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎట్లున్నారు? ఎట్లున్నాం? ఎంతమంది పగటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది పగటి వాళ్ళు ఉన్నారు? తక్కిన వాళ్ళు అందరూ పరలోకానికి రారంట. మరి చేతులు లేపలే చాలామంది. ఓకే, నెక్స్ట్. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచము, రక్షణ నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకొందము. అది చాలు. ఓకేనా? టైటస్ చాప్టర్ 2 verse 2 and 3. ఏలయనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను. ఎవరు? మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై యుండవలననియు, అలాగుననే వృద్ధ స్త్రీలు. ఈ స్త్రీలు వినండి మీకోసం. స్త్రీలు వాళ్ళు వయసోళ్ళు ఉండని, పిల్లలు ఉండని, వృద్ధులు ఉండని, ముసలోళ్ళు ఉండని. స్త్రీలు అంటే ఎవరు? ఆడవాళ్ళు. వృద్ధ స్త్రీలు కొండ కత్తెలను. ఇక్కడ మధ్యలో అందరికి కొట్లాట పెట్టిస్తుంటారు చూడు. వీళ్ళ కాళ్ళకి జుట్లు పట్టుకొని కొట్టేలాగా చేసుకుంటారు చూడు. ఆ స్త్రీలకు కొండ కత్తెలను, మిగుల మద్యపానాసక్తులనై ఉండక. మళ్ళీ చదువు రివర్స్గో. ఏందంట? వీళ్ళు ఒకరికొకరు జుట్టులు కొట్లాడుకునేటట్టు చేస్తారు. ఇంకోటి ఏం చేస్తారంట? మిగుల మద్యపాన ఆసక్తులనై ఉండక. మద్యపానము ఆసక్తులు అట్లుంటదా?
ఆసక్తి అంట, ఫుల్ జోష్ ఉంటుందంట. ఆసక్తి, మద్యపానం, ఆసక్తి. ఎవరికి అది? ఈ స్త్రీలు. ఎవరికి? స్త్రీలకు ఆసక్తి. దేని కొరకు? ఒకరికొకరు కొట్లాట పెట్టేనికి. ఆ కొట్లాట ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఇగో తాగుడు. మళ్ళీ చదువు, అది ఆడికెళ్ళే చదువు, మొత్తం చదువు. మిగుల మద్యపాన ఆసక్తులనై యుండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై. ఎట్లుండాలా? భయభక్తులు గలవారై. మందుబాబులు లెక్క కాకుండా, భయభక్తులు తాగుబోతుల లెక్కలు కాకుండా, కొండె కత్తెలు, కోడి పుంజులు కొట్లాడుకుంటేసుడు అట్లా కాకుండా మీరు మందుతో ఆసక్తి చూపెట్టకుండా, మందుకి ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ మందుకు చూపెట్టకుండా ఎట్లుండాలా? భయభక్తులు గలవారై ఉండవలెను. భయము భక్తి కలిగి ఎవరుండాలా? చెప్తే బాయ్స్ అన్నారు కదా, ఇగో స్త్రీలు కూడా అంట. బైబిల్లో బైబిల్లో చెప్పిందా లేకపోతే ఏమన్నా నేను పుస్తకం రాసిన దాంట్లో ఉందా? అది ఏడుందా? అది ఎక్కడుంది? స్త్రీలు తాగుతున్నారా? తాగుడు కాదు, ఆసక్తి చూపిస్తున్నారంట తాగనికి. అర్థమైందా? పురుషులే కాదు, స్త్రీలు పురుషుల కన్నా ఇంకా ఫుల్ ఫాస్ట్ ఉన్నారంట. ఆడ చెప్తుంది, నేను చదివిపించి మిమ్మల్ని రాపించుకుంటున్నా. తర్వాత నేను చూస్తా ఎవరు ఎస్ అని వీడియోలు వస్తాయి నాకు, అప్పుడు పెడతా టీవీలో, గ్రేస్ టీవీలో. అమ్మ వద్దా చూసినావా? బయటకు వస్తుంది ఇప్పుడు. అమ్మ వద్దు సార్, మేము తాగుతాం, పెట్టకు టీవీలో. 1 తిమోతి 3. క్రైస్తవులే కాదు, ఎవరెవరు తాగుతుర్రు అంట. చూడండి ఇక్కడ ఎట్లయితుందో. చాప్టర్ 3 verse 2 and 3. అధ్యక్షుడగువాడు. ఎవరు? అధ్యక్షుడా. నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును. ఎన్ని పత్నిలు ఉండాలా? ఒక భార్య. చదువు. ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునై యుండి, మద్యపానియు కొట్టువాడును గాక, సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఇక్కడ అధ్యక్షుడు ఎవరు? మీరందరూ ఏం కాబోతున్నారు? ఫ్యూచర్లో లీడర్స్, అధ్యక్షులు, పాస్టర్స్, ప్రాఫెట్స్, బిషప్స్. ఎంతమంది భార్యలు ఉండాలి అధ్యక్షునికి? ఏకపత్ని. ఒకడేనా? దాని తర్వాత నెక్స్ట్ చదువు. ఇంకా ఏమేమి ఉండాలా అధ్యక్షునికి? చూడండి క్వాలిటీస్. ఏకపత్ని పురుషుడు. క్రిస్టియన్స్కి, అందరికి, క్రైస్తవులకు. ఏకపత్ని పురుషుడును. ఏకపత్ని పురుషుడు. పురుషుడు స్త్రీతో పెళ్లి చేసుకోవాలన్నా, పురుషుడు చేసుకోవాలన్నా? అంతే కదా. జాగ్రత్త, మళ్ళీ కన్ఫ్యూజన్ కాకుర్రి. రేపటి దినం వేరే బైబిల్ వస్తుంది. స్త్రీలు చేసుకోవచ్చు, పురుషులు చేసుకోవచ్చు అని బైబిల్ వస్తున్నది. ఇంకా రాలే, ప్రిపేర్ రాస్తున్నారు. ఈ బైబిల్ మీరు జాగ్రత్త పెట్టుకోండి. చచ్చిపోయేంత వరకు పెట్టుకోరి. చచ్చిపోతున్నారంటే మీ ఆస్తి మీ మనవరాళ్ళకి ఇచ్చి చచ్చిపోరు ఈ బైబిల్. వాళ్ళకు కూడా చెప్పు, ఇదే బైబిల్ చూసుకోరు రా, కొత్త బైబిల్ ఫాలో కాకండి అని. ఇవన్నీ వస్తున్నాయి. స్త్రీలు కాదు, స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకోవాలా, పురుషులు స్త్రీకి పెళ్లి చేసుకోవాలా. ఎంతమంది? ఏకపత్ని పురుషుడు ఒకటే, ఓన్లీ వన్. ఎంతమంది? నేను చెప్పినా కదా, మా ఇంట్లో నేను కిరాయికుండే, ఎంతమంది ఉండే వాళ్ళకు? గ్రేట్ మనిషినాడు ఆయన. రైట్, చచ్చిపోయాడు ఆయన. వాళ్ళు ముగ్గురు బతుకున్నారు, ఆయన చచ్చిపోయిండు. అందుకే చూసుకోండి జాగ్రత్తగా. ఒక్కలే చేసుకోర్రి, లాంగ్ లైఫ్ ఉంటుంది. ముగ్గురు చేసుకుంటే ముగ్గురు బతుకుతారు, ఆయన తొందరగా పోతాడు, మళ్ళీ వెళ్ళిపోయిండు ఆయన. ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మంచి స్వస్థ బుద్ధి, మర్యాదస్తుడును.
మర్యాద. ఎట్లుండాలా సార్? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అట్లుంటారా? ఎట్లుండాలా? మర్యాదస్తుడు ఉండాలా. కుయ్యి అనగానే అనేటోళ్ళు కాదు క్రైస్తవులు. ఎట్లుండాలా? ఉండాలా? ఎట్లుండాలా క్రైస్తవులు? అక్క ఈడ చూస్తుంటా నేను అట్లా బైబిల్ వర్స్ రాస్తుంది మళ్ళీ ఇట్లా అనేసి బైబిల్ వర్స్ మనం కొట్టి డిస్టర్బ్ చేస్తున్నాను. పాప ఆమెకు ఊపిరి ఆడతలేదు. అక్క చెప్దామని అంటే హోడు మని కొట్టేస్తారు. మర్యాదస్తులు క్రైస్తవులు ఎట్లుండాలా? క్రిస్టియన్స్ చూడండి ఎట్లుంటారు. మర్యాదస్తుడును అతిథి ప్రియుడును. ఏం చేయాలా? అతిథి ప్రియుడును. ఎవరైనా అతిథులు వస్తే ఏం చేయాలా? వెల్కమింగ్ ఉండాలా. బోధింప తగిన వాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక. ఏందంట? ఏం చేయాలంట? మద్యం చూడండి. రైట్. సాత్వికుడును జగడమాడని వాడును. ఎట్లుండాలా? జగడం ఆడాలా? రైట్. ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు. ధనాపేక్ష ఉండొద్దు. పైసల కోసం కక్కుర్తి పడొద్దు. పైసల కోసం ఎగబడొద్దు. అర్థమైందా? ఓకే, అయిపోయిందా? తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. వెరీ గుడ్. ఇంట్లో కూడా బయట కూడా పిల్లలకు కూడా అన్ని విషయాలలో బంగారం పైసలు తాగుడు అవన్నీ కంట్రోల్లో పెట్టుకొని ఉండాలా. 1 తిమోతి 3:8. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. కరెక్ట్. ఎవరిది? పరిచారకులు. పరిచారకులు అంటే పని చేసేవాళ్ళు. ఎవరెవరు పని చేస్తారు? ఏమన్నా మీకు పని చెప్తే చేస్తారా? ఎవరెవరు పని చేస్తున్నారు? పరిచారకులు. ఓన్లీ స్టాఫే కాదు, టీచర్సే కాదు, నేనే కాదు, ఎవరెవరైతే పని చేస్తారో చర్చిలా పరిచారకులు. 1 పీటర్ 4:3-4. 1 పీటర్ 4:3-4. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అయిపోయిందా? చూస్తున్నారా? చాలా వర్సెస్ ఉన్నాయి, నేను ఇస్తలేను. మీకు జనరల్గా ఐడియా తెలిసిపోయింది. తాగితే ఏమవుతుంది, తాగితే మీ బాడీకి ఏమవుతుంది, మీ మైండ్కి ఏమవుతుంది, మీ థింకింగ్కి ఏమవుతుంది, ఆత్మీయంగా ఏమవుతుంది. చీకటి రాజ్యము, వెలుతురు, ఇవన్నీ మనం చూసుకున్నాం. తాగుడు దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిన నేను. ఎట్లెట్లా తాగుడు ఎట్లెట్లా అలవాటు అయిపోయింది, ఎవరెవరికి అలవాటు అయిపోయింది అని చెప్పి కదా. జాగ్రత్తగా ఈ విషయాలు మీరు రాసుకొని దానిని మీరు ఇంకా ఎలాబరేట్ చేసుకోండి. దేవుడిని అడిగితే ఇంకా దేవుడు మీకు చాలా విషయాలు ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిటు ఎన్నో వేరే ఆత్మలను ఆహ్వానిస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ విషయాలలో టేస్ట్ వాసనకు కూడా దగ్గర పోకండి. చాలా డేంజరస్ ఇది,
చాలా డేంజరస్. ఈ స్పిరిట్ ఆఫ్ ఆల్కహాల్, డ్రంకర్డ్ స్పిరిట్. చాలా జాగ్రత్తగా ఉండండి. లైఫ్ వంశాలు, జనరేషన్స్ నాశనం అయిపోయే అటువంటి ఆత్మ ఇది. సో మీరు ప్రతిరోజు మీ ఇంట్లో ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని అంటే ఏం చేయాలా? మీరు నీళ్ళు తీసుకోండి, ప్రార్థన చేసి అన్నంలా కూరలా ప్రార్థన చేసి వేయండి. నీళ్ళు తాగేటప్పుడు ఎవరైతే తాగుబోతూ అలవాటు ఉందో వాళ్ళకు చేయబెట్టి గ్లాస్ మీద ప్రేయర్ చేసి యేసు రక్తమే జయం, తాగుడు ఆత్మ పోవును గాక అని చెప్పి ఆ నీళ్లు వాళ్ళకు ప్రేయర్ చేసి ఇవ్వండి. ఇది మీ ద్వారా వాళ్ళ జీవితాల నుంచి డెలివరెన్స్ అయిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ విషయంలో కాంప్రమైజ్ కాకండి. ఎందుకంటే ఈ విషయంలో కాంప్రమైజ్ అంటే వేరే దయ్యాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. తాగుబోతు దయ్యంతో డబ్బులు పోతాయి, భార్య పోతుంది, పిల్లలు పోతారు, జీవితం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండి మీరు కేర్ఫుల్గా చూసుకోండి.